1860స్‌లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతను 40 కంటే ఎక్కువగానే ఇన్వెన్షన్స్ చేశాడు. అంత చేసినా సరే మన భారతదేశం అతన్ని ఇగ్నోర్ చేసింది. కానీ ఫారెన్ వాళ్ళు మాత్రం ఇండియా సిటిజన్ అన్నారు. అతనెవరో తెలుసా మీకు? చలో మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. 1867లో పుట్టిన శంకర్ అప్పాజీ బిషే బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్ కాదు. సపోర్ట్ లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆయన 40 కంటే ఎక్కువగానే ఇన్వెన్షన్స్ చేశాడు. వాటిలో ఆటోమేటిక్ వేయింగ్ మిషన్స్, రైల్వే డోర్ సిస్టమ్స్, ప్రింటింగ్ టెక్నాలజీ ఇలాంటివి ఎన్నో కనిపెట్టాడు. మన ఇండియాని బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలో టాలెంట్ ఉన్న మన ఇండియా వాళ్ళకి అవకాశాలు వచ్చాయి కాదు. ఆయన ఎంత చేసినా కూడా ఇండియాలో ఇగ్నోర్ చేశారు. కానీ అమెరికా, యూరోప్‌లో మాత్రం రెస్పెక్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులందరూ అతనిని థామస్ ఎడిషన్‌తో కంపేర్ చేసి ఇండియాస్ ఎడిషన్ అని పిలిచారు. అంత గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేశాక బయట ప్రపంచాల నుండి ఎన్నో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకొని ఆయన 1935లో చనిపోయారు. ఆయన బయట ప్రపంచాలన్నిటికీ జీనియస్. మన ఇండియాకి మాత్రం అన్నోన్. ఇదే మన హిస్టరీలోని బెటర్ ట్రూత్. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను.